ఈరోజు కడప నగరంలోని కృష్ణా సర్కిల్ వద్ద గల ఆకుల వీధికి పోయే క్రాస్ వద్ద స్పీడ్ బ్రేకర్లు వేయించడం జరిగింది. ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే రోజుకి ఈ వెహికల్లు వాహనాలు అనేది పెరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవాలనే ఆలోచనతో బండిని వేగంగా నడపడం, యాక్సిడెంట్కి గురి కావడము, ఆ ప్రమాదంలో వాళ్ళు కాళ్ళు చేతులు పోగొట్టుకోవడము జరుగుతూ ఉంది. అనేక ప్రాణాలు చిన్న తప్పిదాల వల్ల పోతున్నాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ఒక చిన్న మార్గం, అదే స్పీడ్ బ్రేకర్. స్పీడ్ బ్రేకర్ చిన్నదిగా కనిపించిన దాని ప్రయోజనం చాలా పెద్దది. మొదటగా ఇది వేగాన్ని తగ్గిస్తుంది. వాహనదారుడు ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ ఉందని తెలుసుకున్నప్పుడు తన వాహనం వేగాన్ని ఆటోమేటిక్గా తగ్గిస్తాడు. దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయి. ముఖ్యంగా పాఠశాలల దగ్గర, ఆసుపత్రుల ముందు, బజారు ప్రాంతాల్లో, జంక్షన్ల వద్ద ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. ఇవన్నీ ఉన్నా కూడా చాలా స్పీడ్గా పోతుంటారు. మేము అదే పనిగా స్పీడ్ బ్రేకర్లు వేస్తే తప్ప వీళ్ళు స్లోగా వెళ్ళడం లేదు. అలాంటి పరిస్థితుల్లో స్పీడ్ బ్రేకర్లు వేయాల్సి వస్తుంది. స్పీడ్ బ్రేకర్లు మన శ్రద్ధగా డ్రైవింగ్ చేయడం నేర్పుతాయి. ఒక డ్రైవర్ రోడ్డుపై ఉన్న ప్రతి మార్పును గమనించి జాగ్రత్తగా వాహనం నడపాలి. స్పీడ్ బ్రేకర్ వాహనదారుడికి అజాగ్రత్తను గుర్తు చేస్తుంది. మూడవది, ఇవి ప్రజల భద్రతను పెంచుతాయి. బాలలు రోడ్డుపై ఆడుకునే ప్రాంతాలు, స్కూల్ జోన్లు, మార్కెట్ ఏరియాలు ఇవి ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటే వాహనదారులు వేగం తగ్గిస్తారు. దీంతో పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటగలుగుతారు. మరొక ముఖ్యమైన విషయం, స్పీడ్ బ్రేకర్లు ట్రాఫిక్ నియంత్రణలో కూడా సహాయపడతాయి. చాలాసార్లు వాహనాలు జంక్షన్ దగ్గర వేగంగా వెళ్ళడం, ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్ పడినప్పటికీ కూడా గమనించకుండా, ఒకవేళ గమనించినా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళడం జరుగుతుంది. కానీ స్పీడ్ బ్రేకర్ ఉంటే వారు కంపల్సరిగా స్పీడ్ తగ్గించి వారు నిదానంగా వెళతారు. ఎటువంటి ప్రమాదానికి గురి కాకోకుండా ఉంటారు. సో స్పీడ్ బ్రేకర్ ఒక చిన్న నిర్మాణం మాత్రమే కాదు, అది ప్రజల ప్రాణాలను కాపాడే భద్రతా కవచం. అది మన బాధ్యతను గుర్తు చేసే సంకేతం. మనందరం కూడా స్పీడ్ బ్రేకర్ల ప్రాముఖ్యతను అర్థం చేసుకొని ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం. మన ప్రాణాలకే కాదు, మన కుటుంబము, మన సమాజం కోసం కూడా జాగ్రత్తగా వాహనం నడపాలి. చివరికి నేను చెప్పేది ఏమంటే, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మన వేగాన్ని ఆపినా మన ప్రాణాన్ని రక్షిస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వాహనాన్ని నిదానంగానే నడపండి. ఇప్పుడు బండికి కొత్త కంపెనీ వాళ్ళు 140, 120 ఇచ్చారు కదా అని చెప్పి నువ్వు బండిని రైడ్ చేస్తే అది 100, 200 పోతుందని నీకు తెలిస్తే అది 100 పోవడానికి ట్రై చేస్తారు. ముఖ్యంగా యూత్ గమనించాల్సింది ఏమంటే, మీరు ఏదైనా అలాంటిది స్పీడు అనేది ఉంటే మీ ఎడ్యుకేషన్లో చూపించుకోండి, మీ బుక్కుల మీద చూపించండి. 100కు 100% మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి, 100% పాస్ అయ్యే ప్రయత్నం చేయండి, 100% నాలెడ్జ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో మీ చురుకుదనం చూపించండి. కానీ ఈ వాహనాల మీద మీ ప్రయోగాలు చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు, ఇతరుల ప్రాణాలకి అపాయం కలిగించవద్దు. మీకోసం, మీ డెవలప్మెంట్ కోసం, మీ అభివృద్ధి కోసం చూడడానికి మీ తల్లిదండ్రులు ఎంతో వేసి ఉంటారు. మీ వరల్డ్ అంతా మీకోసం, నీ అభివృద్ధిని నువ్వు ఏమవుతావో, ఏం సాధిస్తావో అని చూడాలని వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు, మీ పేరెంట్స్ కూడా. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మీరు 2 వీలర్ని ఏదో విధంగా నడిపి దాని మీద సర్కస్లు, విన్యాసాలు చేస్తూ మీ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు, ఇతరులకు ఇబ్బంది గురి చేస్తున్నారు. దానితో మీరు స్పీడ్గా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ చేసి అక్కడ ఎవరో కింద పడిపోతే వాళ్ళు గమనించారు. ఒకవేళ మీరు గమనించినా కూడా మీరు బండి ఆపుకోకుండా వాళ్ళని అదే పరిస్థితుల్లో తీసుకొని మీరు ఎటో వెళ్ళిపోతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దయచేసి నిదానంగా వెళ్ళండి.